నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. పాడదాం. నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. వంచెన వంతెన ఒదిగిన బారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన వంచెన వంతెన ఒదిగిన బారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన కలలా కడదేర్చినావా నీ వలలో నన్ను మోసినావా కలలా కడదేర్చినావా నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అవునయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా పరిశుద్ధుడు అందరూనైనా దూరం అయిపోయినా అందరూ అవమానించిన పరిశుద్ధమైన దేవా అయ్యా పరిశుద్ధుడు మీరు మమ్మల్ని చేర్చుకొని ప్రభా మీ అక్కను చేర్చుకొని ప్రభా ఆదరించే దేవుడు నాయన అయ్యా ఓదార్చే దేవుడు ప్రభా అండగా ఉండే దేవుడు నాయన యేసయ్యా నీ స్తోత్రం ప్రభా వందనాలు నాయనా స్తుతి చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా పరిశుద్ధుల బలహీనతలో కానీ ప్రభా ప్రతి అవసరంలో ప్రతి అక్కర్లో నేను శోధనలో బాధల్లో అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా పరిశుద్ధుల అవును ప్రభా ఎక్కడో మేము నశించిపోతున్న మమ్మల్ని ప్రభా వెదకి రక్షించి మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి నాయన అందరూ దూరమైపోయినా మాకు ప్రభా అండగా ఉండి నాయన పరిశుద్ధుల అయ్యా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలయ్యా మీ రాజ్యంలో చేర్చుకుంటున్న దేవా నీకు వందనాలయ్యా. అయ్యా మాకు రక్షణ ఇచ్చింది దేవా నీకు వందనాలు రక్షణ మారు మనసు ఇచ్చింది దేవా నీకు వందనాలు ప్రభు అని దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుద్దాం దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా పరిశుద్ధుల మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇస్తున్న దేవా నీకు వందనాలయ్యా. మీరు పరిశుద్ధుడు నాయన అయ్యా పరిశుద్ధురా మేము కూడా నైనా పరిశుద్ధమైన హృదయాలతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభాని మన హృదయాలు మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా ప్రేమమయుడా జీవాధిపతి దేవా జీవము కలిగిన దేవా పరిశుద్ధురా
మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తన్ని గడిచిన ప్రభా దినములన్నీ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రభా 27 రోజులు మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చింది. దేవా నీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యముతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా స్తోత్రం. ఏ అవసరాలతో అక్కర్లతో మీ సన్నిధికి వచ్చారు అయినా వారి ప్రతి అవసరం అక్కర మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యం ధ్యానించుకోబోతుండగా మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభా అయా మీ నామాన్ని మహింపరచుకొని ప్రభా మా హృదయాలు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. అందరూ కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగించనయున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనిను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. చాలా మంది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈ రాత్రి కాలం ఏమిటంటే ఇక్కడ ఇస్కరియోతు యోధ నా మాటల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు. యోధా గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎప్పుడైతే ఆ మరియ యేసు ప్రభు పాదాల మీద ఆ అత్తరు రాసి ఆమె తల వెంట్రుకలు తుడిచిందో వెంటనే ఇస్కరియోతు యోధ అంటున్నాడు, ఎందుకు ఇలాగ చేయటం నువ్వు? ఆ అత్తరు అమ్మితే ఎంతోమంది బీదలు బ్రతుకుతారు కదా, ఆ డబ్బు అమ్మేసి ఆ డబ్బు మాకు ఇస్తే మేమైనా బీదలకు ఇస్తాం కదా అని ఆలోచనతోటి ఇస్కరియోతు యోధ ఆమెని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, వాడు ఇలాగ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగగా ఉన్నాడు. వాడు దొంగ, దోచుకునేవాడు. వాడి దగ్గర డబ్బు సంచి ఉంటుంది కాబట్టి ఆ డబ్బులో ఎంతో కాజేస్తూ ఉంటాడు, సొంతంగా వాడుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు కాబట్టి వాడికి ఆ మాటలో ఆలోచన వచ్చింది. కానీ బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, మనుషుల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు దొంగ అని యేసు ప్రభు నోటితో మాట్లాడుతున్నాడు. వాడు దొంగ అని ఇస్కరియోతు యోధ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నాకు వచ్చిన ఆలోచన, ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరూ కూడా 12 మంది కూడా యేసు ప్రభు శిష్యులే. మనం చూస్తే వాక్యంలో ఆ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 71 వచనం చూసినట్టయితే ఒక మాట చదువుతాం. ఆయన శిష్యులుగా ఏర్పరచుకున్నారు వాళ్ళని. 71 అమ్మా. అందుకు యేసు మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఈ మాట చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అంటున్నాడు. అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నేను ఎందుకు ఈ మాటలు ఈరోజు మాట్లాడుతున్నానంటే దేవుడు నాతో ఆలోచన ఇచ్చింది ఏమిటంటే ఈ 12 మంది దేవుని శిష్యులే కదా. 12 మంది దేవుని శిష్యులు ఆయన ఏర్పరచుకున్నప్పుడు మంచివారిని ఏర్పరచుకుంటాడు కదా. మంచివారిని, ఆత్మ కలిగిన వారిని, అలాంటి వారిని చూసి ఏర్పరచుకుంటాడు కదా. మరి వారిలో దొంగ ఉన్నాడు కదా అని ఒక ఆలోచన నాకు వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే యేసు ప్రభు వాళ్ళు ఏర్పరచుకున్నాడు కానీ వెంటనే అంటున్నాడు ఆయనకు తెలుసు ఆయన ఎలాంటి వాడో, యోధ ఎలాంటి వాడు తెలుసు. యోధ మొదటి నుంచి ధనాశ కలిగిన వాడని, వాడు దొంగ అని, మోసగాడని, నమ్మిన వారిని మోసం చేస్తాడని, అన్నం పెట్టిన వారిని మోసం చేసేవాడని, ద్రోహి అని యేసు ప్రభుకు తెలుసు. అతని హృదయం గురించి తెలుసు. కానీ దేవుడు ఎందుకు ఇలా ఏర్పరచుకున్నాడంటే ఏర్పరచుకుంటే వాడి జీవితం మారిద్దేమో ఒకవేళ. ఎందుకంటే యేసు ప్రభు లోకానికి దిగి వచ్చింది ఎందుకు?
దొంగల కోసము, దొంగలు మార్చడం కోసం, మోసగాళ్ళు మార్చడం కోసము, పాపులు మార్చడం కోసము యేసు లోకానికి దిగి వచ్చాడు. అలాంటి వారి కోసం వచ్చాడు అని ఇక్కడ ఆయన 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 దగ్గర ఉంటే, ఆయన పక్కన ఉంటే ఏదన్నా ఆయన జీవితం మారిపోద్దేమో అని ఆయన యోధాన్ని కూడా ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. యోధాన్ని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకుని అంటున్నాడు, ఆయన ముందే అంటున్నాడు, యోధా ముందే అంటున్నాడు, ఇది దొంగ. దొంగ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. దొంగ డబ్బు దోచుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఆయన హృదయం సరి చేసుకుంటాడేమో, ఒకవేళ యేసుప్రభు ఇట్లా అన్నాడు కదా, నన్ను నా గురించి అంటున్నాడు కదా అని జీవితాన్ని మార్చుకుంటాడేమో అని ఆలోచన చేస్తే ఏమాత్రం అతను మార్చుకునే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే యేసుప్రభు అంటున్నాడు, ఇది సాతాను. ఏం రాయబడిందంటే 70వ వచనంలో, ఇతను సాతాను. అంటే సాతాను ఎలాంటి వాడు? సాతాను ఎలాంటి మనసు కలిగిన వాడు? సాతాను ఎలాంటి ఆలోచన కలిగిన వాడు అంటే, యేసు ప్రభువునే మోసం చేసిన వాడు సాతాను. వాడొక మోసగాడు. వాడు దేవుణ్ణి మోసం చేయడం ప్రయత్నం చేశాడు. నేనే ఆరాధించబడాలి, దేవుడు ఎందుకు ఆరాధించబడాలి అని ఒక మోసకరమైన జీవితంలో, మోసకరమైన ఆలోచనతో దేవుణ్ణి మోసం చేయాలని ఆలోచనతో ఉన్నవాడు. దేవుని కంటే నేను పైన ఉండాలి అని ఆలోచన చేసిన వాడు సాతాను. అలాంటి మనస్సు కలిగిన వాడు. ఎందుకు ఈ సాతాను యోధ సాతాను ఎందుకన్నాడంటే, ఆ సాతాను మనస్సు యోధ ఉందన్నమాట. ఆ సాతాను యోధలో ప్రవేశించాడు. సాతాను వాడు యోధలో ప్రవేశించి ఆ సాతాను కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం చూస్తే, మన వాక్యం చూస్తే ఆ మోసకరమైన జీవితం ఎందుకు చేస్తున్నాడంటే, ఇక్కడ సాతాను మనిషిగా ఉన్నాడు కాబట్టి, అతను యేసుప్రభువుని అమ్ముకోవాలని చూస్తున్నాడు కాబట్టి, ఆ మాట మనం చూస్తే ఆయన ఎంతగా అమ్ముకున్నాడు? మత్తయి సువార్తలో మనం చూసినట్టే 26వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన్ని అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. దేవుని బిడ్డలు గమనించినట్టయితే, ఇక్కడ యోధ యేసుప్రభు దగ్గర ఉండి, యేసుప్రభు పక్కనే ఉండి ఆయన మోసం చేసేవాడిగా, ఒక దొంగగా, ఒక ఆయన్ని మోసం చేసే ఆలోచనతోటి ద్రోహిగా యేసుప్రభు దగ్గర పక్కన తిరుగుతూ ఉన్నాడు. అందుకు యేసుప్రభు ఎన్నోసార్లు హెచ్చరించాడు, వీడి దొంగ, వీడు మంచివాడు కాదు, నన్ను అప్పగించాలని చూస్తూ ఉన్నాడు అని ఎన్నిసార్లు అన్నా కానీ అతని జీవితం మార్చుకోలేదు. ఎందుకంటే అతను సాతాను మనిషిగా ఉన్నాడు కాబట్టి, యేసుప్రభు పక్కన తిరుగుతూ ఉన్నాడు కాబట్టి. ఇంకా మనం చూస్తే గమనించాడు, యేసుప్రభు శిష్యుల్లో అందరిని కూడా మనం గమనిస్తూ వచ్చినట్టయితే, ఎవరో కొద్దిగా మంచిగా హృదయానుసారి మంచి విశ్వాస నమ్మకంతో ఉన్నారు. కానీ మన పేతురు గురించి మనం చూస్తే, పేతురు కూడా తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. యేసుప్రభు మళ్ళీ ఆయన సరిచేసి ఒక మంచి పరిశుద్ధుడిగా యేసుప్రభు ఆయన తయారు చేసి సిద్ధపరిచాడు పేతురుని కూడా. అంటే ఆయన పక్కన తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు అనుకోవడానికి వీళ్ళే. యేసుప్రభు చనిపోయేదాకా కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. వాళ్ళు యేసు ఇప్పుడు చనిపోయాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా మారిపోయారు. అప్పుడు వాళ్ళు ఆత్మను పొందుకొని ఒక పరిశుద్ధులుగా వాళ్ళు జీవించారు. అంటే ఆ యేసుప్రభు ఉన్న కాలంలో వారు ఈ లోక సంబంధించిన ఆలోచనతో ఉన్నారు, ఆయన పక్కన తిరుగుతున్నారు. కానీ అంత ఆత్మీయత కలిగిన వారుగా లేరు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, ఇక్కడ యోధ ఇస్కరియోతు కూడా దొంగగా ఉన్నాడు. ఆయన శిష్యులు పక్కన తిరుగుతున్నాడు కానీ దొంగ వేషం వేసుకుని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మోసకరమైన జీవితాలు, దేవుడిని మోసం చేసేవారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ, దేవుని వాక్యం వింటూ మనం కూడా ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, దేవుణ్ణి మోసం చేసేవారిగా ఉంటున్నామా? మన హృదయాల్లో రకరకాల ఆలోచనలు పెట్టుకొని, రకరకాల వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని దేవుడిని మోసం చేసేవారుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామా? గమనించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని దేవుడు గద్దిస్తూ ఉంటాడు కానీ మాత్రం మార్చుకోరు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా మనసు మార్చుకొని అలాంటి మోసకరమైన జీవితం మనలో లేకుండా మనం గమనిస్తే, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అననీయ సప్ఫీరా గురించి దేవుడు మాట్లాడతాడు. అననీయ సప్ఫీరా గురించి కూడా పేతురు మాట్లాడుతూ అంటాడు, మీరిద్దరు ఏకమైపోయి, భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యి దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుస్తున్నారు? మీరు పరిశుద్ధాత్మను మోసపరిచేవారుగా మీరు ఉన్నారు అని ఎప్పుడైతే మాట్లాడతాడో, ఒకరి తర్వాత ఒకరు, అననీయ ముందు, తర్వాత ఆయన భార్య, ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అక్కడనే పాదాల దగ్గర పడి, పేతురు పాదాల దగ్గర ఆయన చనిపోయినట్టుగా ఇద్దరు మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మను మోసపరచాలని చూస్తే అది ఎవరి తరం కాదు.
దేవుడిని ఎవరైనా మోసం చేయగలరా? దేవుడిని ఎవరైనా మనుషులు మోసం చేయగలరా? నేను ఇంకో మాట చెబుతాను. దేవుడిని ఎవరైనా చంపగలరా? దేవుడిని చంపాలని ఈ ఇస్కరియోతు యోధ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి అప్పగించాలని, సిలువ వేయాలని, మరణించాలని, ఆయన చనిపోవాలన్న ఆలోచనతోటి ఇస్కరియోతు యోధ వాళ్ళు నమ్ముకున్నాడంటే, దేవుడిని ఎవరైనా చంపగలరా? మనుషుల్ని ఆయన చేసిన వాడు, మనుషులను సృష్టించిన వాడు ఆయన. దేవుడంటే ఆయన ఆత్మ గనుక ఆయన ఎవరు చంపలేరు. అది ఎవరి తరం కాదది. అలాంటిది దేవుడిని మోసం చేయాలని, దేవుడిని చంపాలని ప్రయత్నిస్తే అది వాళ్ళకి అజ్ఞానం అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే దేవుని సేవకులు కూడా మోసం చేసిన పరిస్థితులు మనం బైబిల్‌లో మనం చూస్తూ ఉంటాం. రాజుల గ్రంథంలో మనం చూస్తే, రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథంలో అక్కడ యెరోబోము భార్య ఉంటది. యెరోబోము భార్య కూడా అహియా అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి మారువేషం వేసుకొని వెళ్ళి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే దేవుని ప్రవక్తను మోసం చేయటం, ఎందుకంటే ఆయన ముసలివాడైపోయాడు. అహియా ప్రవక్త చాలా ముసలివాడు, కళ్ళు కనపడవు సరిగా. అలాంటి వాళ్ళే మనం కనపడవులే, మనం చూడలే అని దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళి మోసం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా కుమారుడు ఇలా ఉన్నాడయ్యా, నా కుమారుడు బాగుపడతాడో లేదో ఒకసారి చెప్పు అని వెళ్ళటానికి పోయినప్పుడు ఆమె మారు వేషం వేసుకుని పోయింది. రాజు భార్య ఆమె రాణిలాగా వెళ్ళవలసింది, సామాన్యుల వలె వేషం మార్చుకొని అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనపడకపోయినా కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇదిగో రాజు భార్య నీ దగ్గరికి వస్తుంది, మారువేషం వేసుకొని మోసగతిలాగా వస్తుంది, ఆమెతో ఈ మాటలు పలుకు అని దేవుడు అహియా ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే ఆమెతో అహియా ప్రవక్త మాట్లాడతాడు. యెరోబోము భార్య, ఎందుకు ఇలా వస్తున్నావు నువ్వు, మారువేషం వేసుకొని వస్తున్నావు నువ్వు అని ఆమె గడప దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చింది పని జరగదు, అది ఏమాత్రం కూడా జరగదు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ గ్రామంలో నువ్వు అడుగుపెట్టే ముందే, నీ గవిలో అడుగు పెట్టక ముందే నీ కుమారుడు చనిపోతాడు. నీ కుమారుడు కోసం వేడుకోవడానికి వచ్చావు కదా, నీ కుమారుడు చనిపోతాడు, అబియా అనే కుమారుడు చనిపోతాడు అన్నప్పుడు వెంటనే ఆ కార్యం అక్కడ జరిగినట్టుగా అబియా అనే కుమారుడు, ఇద్దరు కుమారుడు చనిపోయినట్టుగా వాక్యం మనం చూస్తాం. అక్కడ నుంచి యెరోబోము వంశం అనేది అక్కడ ఆగిపోయింది. యెరోబోము తర్వాత కుమారుడు, ఆ తర్వాత కుమారుడు, ఈ విధంగా రాజులను చేద్దామని దేవుడు ఆలోచన. ఎందుకంటే యెరోబోము ఎక్కడికో పారిపోతున్నప్పుడు దేవుడు ఆయన పిలిచి రాజుగా చేశాడు, ఆయన బిడ్డల మీద రాజుగా చేశాడు. అలాంటి వాడు దేవుడిని మోసం చేసేవాడిగా, దేవుని సన్నిధిలో ఆయన్ని పూజించకుండా ప్రజల్ని అడ్డగించేవాడిగా ఉన్నాడు. 2 విగ్రహాలు చేసి, 2 దూడలను చేసి, ఆ దూడలను పూజించండి, ఇవేలే దేవుళ్ళు అని యెరోబోము రాజు దేవునికి దూరం చేశాడు ప్రజల్ని. అంత మాత్రం కాకుండా భార్య భర్తలు ఏకమై మాట్లాడుకొని దేవుని మోసం చేయాలని, ప్రవక్తను మోసం చేయాలని ప్రయత్నం చేశారు. అందుకని అతను ఆ వంశం అనేది అక్కడ దాకా ఆగిపోయింది. కుమారుడు అబియా, అతని తర్వాత ఇంక కుమారులు ఇంకా రావాల్సిన రాజులుగా అక్కడ ఆయన ఎప్పుడైతే కుమారుడు చనిపోతాడో అక్కడ దాకా ఆయన వంశం అనేది, ఆయన జీవితం అనేది అంతవరకు ఆగిపోయినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంటే దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితాల్లో ఏమైపోతాయో మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే దేవుని చంపాలి అని ప్రయత్నం చేశారు కాబట్టి దేవుని చంపగలరా? యేసుప్రభు అయితే శరీరంతో వచ్చాడు కాబట్టి శరీరం మాత్రం లేకుండా చేస్తారు, కానీ ఆత్మని ఏమైనా చేయగలరా? ఆత్మని చేయగలవాడు దేవుడు ఒక్కడే. ఆత్మని ఏమైనా చేయగలవాడు, ఆయన దగ్గర చేర్చుకోవాలా, నరకంలో పడేయాలనేది దేవుడి ఆలోచన, దేవుడు ఒక్కడే చేయగలడు. కానీ అలాంటి ఆలోచనతో ఇస్కరియోతు యేసుప్రభుని అప్పగించినట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. వాడి దగ్గర డబ్బు సంచి ఉంటుంది కాబట్టి, వాడు దోచుకునే ఆలోచన ఉంటాడు కాబట్టి, అందుకు వాడు అంటే ఆ పేదల మీద ఏదో జాలి కలిగి కాదు, కానీ వాడు దొంగ కాబట్టి అలా మాట్లాడుతున్నాడని యేసు ప్రభు యోధ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మంటలు గమనించినట్టయితే ఇలా మోసకరమైన జీవితంతో యోధ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ 30 వెండి నాణాలకి యేసు ప్రభు అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలంటే ఆ రోజుల్లో 4 నెలలు ఒక సామాన్యులు, మధ్య తరగతి వాళ్ళు ఏదైనా పొలం పనికి వెళ్తే, లేకపోతే ఏదైనా పనులకు వెళ్తే ఎంత సంపాదిస్తారో ఆ 30 వెండి నాణాలకి అంత ఖరీదు చేసిద్దంట. 4 నెలల్లో వచ్చే డబ్బుకి యేసు ప్రభువుని యోధ ఇస్కరియోతు అమ్ముకున్నాడు. అంత ఆ రేటుకి అమ్ముకున్నాడు. అమ్ముకొని యేసు ప్రభువుని అమ్ముకొని ఆయన ఒక మోసగాడుగా బైబిల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నామంటే ఒక మోసం చేసేవాడుగా యేసు ప్రభువుని మనము అలా తయారయ్యడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ ధన ఆశ ఆయనలో ఎంతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో సాతాను ప్రవేశించినట్టుగా, ఒక దొంగ ప్రవేశించినట్టు. ఎందుకంటే మనం చూసే దేవుని వాక్యం లోకస్వార్త 22వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, అక్కడి నుంచి మనం చూస్తూ వచ్చినట్టయితే లోకస్వార్త 22వ అధ్యాయము 3వ వచనం చదువుదాం.
ఆ, ఆ. ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయన్ని వారికి ఎలాగ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడిను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాడందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండాను. దేవుని బిడ్డలు గమనించేటది ఇక్కడ ఇస్కరియోతు యూదా అధికారులతోటి, నాయకులతోటి, ప్రధాన యాజకులతో మాట్లాడి ఆయన్ని అప్పగించడానికి ఒక 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 మంచి ఒక మాట వాళ్ళ దగ్గర కుదుర్చుకొని, నేను ఇంత ఇస్తాను వాళ్ళని వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ డబ్బు తీసుకొని ఆయన ఎప్పుడు అప్పగిద్దాం, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఒక తోటలో ఉంటాడు, ఆ తోటలోకి వెళ్ళి ఆయన, ఎందుకంటే ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుతో పాటు ఆ తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒలీవ కొండ దగ్గర ఉండే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేసే స్థలం యూదా తెలుసు కాబట్టి వాళ్ళు ముందుగానే వెళ్ళి సైనికులను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అది ప్రవచనం నెరవేరడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పాత నిబంధనలో అంటే ఎవరో ఒకళ్ళు అలాగ ఉండాలి, ఎందుకంటే పాత నిబంధనలో ఉంది కాబట్టి. జకర్యా గ్రంథం మనం చూస్తే ఆ పాత నిబంధనలో 11వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే, అక్కడ మనం చూస్తే మనం ఒక మాట చదువుదామా? 11వ అధ్యాయం 12వ వచనము. నీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇవుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికి 30 తులముల వెండిని తూచి ఇచ్చిరి. ఇది ప్రవచనం అన్నమాట. పాత నిబంధనల ప్రవచనము నెరవేరడానికి ఇక్కడ యూదా ఇస్కరియోతు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యూదా ఇస్కరియోతు కాకపోయినా ఎవరో ఒకరు ఉండాలి. కాకపోతే ఆ మనిషికి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి చేసిన వారికి శ్రమ వచ్చింది, అలాంటివి చేసిన వారికి పరలోక రాజ్యం ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట మనం చూసినట్టయితే కీర్తన గ్రంథంలో 41వ కీర్తన 9వ అధ్యాయం చదువుదాం. 41వ కీర్తన 9వ అధ్యాయం. నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమనెత్తెను చాల్చాను. గమనించినట్టు ఇక్కడ కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి? నన్ను నమ్మిన వాడు, మంచిదో మాట, తన మడిమని, ఇది ప్రవచనం. ఈ ప్రవచనము జకర్యా గ్రంథం చదువుకున్న ప్రవచనం నెరవేరడానికి ఇక్కడ యేసు ప్రభు ప్రక్కన ఒక శిష్యుడుగా ఇస్కరియోతు యూదా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతను గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్న మాట ఏంటంటే, అతను దొంగగా, ధనాశ కలిగిన వాడిగా, మొదటి నుంచి ధనాశ కలిగిన వాడు అనుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు తెలుసు కాబట్టి, తెలిసినా కానీ అతను ఏర్పరుచుకునేది కాకుండా అతని దగ్గర ధనం సంచి ఆయనకి ఇవ్వటము, అంటే అతనికి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఇంకా మారడా, అతని జీవితం మారిపోతుందా లేదా అనే దాని గురించి యేసుప్రభు ఆలోచిస్తూ చాలాసార్లు గద్దిస్తూ వచ్చినా కానీ మాత్రం కూడా అతని మనస్సు మార్చుకోకుండా, ఆలోచనలు మార్చుకోకుండా దొంగగానే మిగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు గమనించినట్టయితే ఆ వెంటనే యోహాను సువార్త 13:26 మనం చదివినట్టయితే, యోహాను సువార్త 13:26లో మనం చూద్దాం. ఒక మాట చదవండి అక్కడ. వాడే అని చెప్పి ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమును కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు ఆయనతో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళిను. అప్పుడు రాత్రి వేళ. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నన్ను అప్పగించేవాడు మన మధ్యలో ఉన్నాడు అని మాటలు మాట్లాడి తీసుకున్నప్పుడు ఎవరో అర్థం కాక ఒకళ్ళ ముఖంలో చూసుకుంటూ ఉంటారు.
తర్వాత అడిగినప్పుడు శిష్యుడు అడిగినప్పుడు యోహాన్ అడిగినప్పుడు అంటాడు, అదిగో నేను ఎవరికైతే ఒక ముక్క ముంచి వాళ్ళకి ఇస్తానో అతనే అని చెప్పి ఒక ముక్క ముంచి ఇస్కరియోతు యోధాకి ఇచ్చినప్పుడు, అది ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా తిన్నాడో, ఆ ముక్క తీసుకొని రొట్టె ముక్క తీసుకొని తిన్నాడో, వెంటనే సాతాను అతనిలో ప్రవేశించినట్టుగా, అది రాత్రిపూట కాబట్టి వెంటనే రాత్రిపూట అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉండటానికి వీలు, ఎందుకంటే సాతాను అతను నెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు, తీసుకుని పోయాడు. నువ్వు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు చేసే కార్యం చెయ్యకను కానీ, అంటే యేసుప్రభు అప్పగించబోయే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఇస్కరియోతు యూదా ఆ ముక్క ముంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏమిటంటే, ఇక్కడ వెళ్ళిపోయి ఆ అధికారం దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఆయన అప్పగించే పరిస్థితి. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన వాళ్ళని తీసుకొచ్చి అప్పగించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మనం చూస్తే దేవుని వాక్యంలో వెంటనే ఆయన చూసి దేవుడిని యేసుప్రభుని అలాగా ఆయన హింసించటము, ఆయన సిలువ వేయటము ఇవన్నీ చూసి ఆయన చాలా బాధపడ్డాడు. తర్వాత బాధపడ్డాడు ఇశ్రాయేలు యోధ. చాలా బాధపడి వెంటనే మనం ఒక మాట చదివినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనం. కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించేంటిది ఇక్కడ వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభువుని అలాగ హింసించడము, అలాగ ఇబ్బంది పెట్టడం ఆయన చూశాడో, వెంటనే ఆయనకి ఒక మనస్సు ఎందుకో మారిపోయి ఆ నాణ్యం, వెండి నాణ్యములన్నీ కూడా అక్కడ పడవేసి ఇసురు వేసి అధికారుల దగ్గరికి వెళ్ళి, ఇవి మీరు తీసుకోండి, నాకు అవసరం లేదని అలాగ దేవాలయంలో పడవేసి వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోకుండా అలాగే వాళ్ళని అక్కడే పెట్టి, ఇవి ఒక రక్తాన్ని చంపడానికి, ఒక మనిషిని చంపడానికి ఇచ్చాం కాబట్టి ఇవి మనం తీసుకోకూడదు, ఇవి కానుక పెట్లు వేయకూడదు అని వాటిని తీసుకొని ఒక పొలం కొన్నారు. రక్తము అని, రక్తం పొలం అని, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే రక్త పొలం అనబడుచున్న రక్తపు పొలం అంటది. అంటే అఖిల్దమ అని అంటారు దాన్ని, రక్తపు పొలము అది కొన్నారు అని ఇక్కడ మనం గమనించినట్టయితే వెంటనే ఇస్సురేసి ఎక్కడికి పోయాడు ఆయన? అపోస్తలుల కార్యంలో మొదటి అధ్యాయం మనం చూస్తే 18వ వచనంలో ఆయన వెంటనే వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. వెంటనే వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని ఒక కొండపేటి మీదకి వెళ్ళాడు. కొండపేట మీదకి వెళ్ళి ఒక చెట్టుకు ఉరి వేసుకొని, ఆ ఉరి వేసుకున్నప్పుడు వెంటనే ఆ తాడు తెగిందని కొంతమంది ఏమంటారంటే, ఆ తాడు తెగినందువల్ల అంత ఎత్తు కొండ మీద నుంచి లోపల లోయలో పడిపోయి ఆయన కింద పడిపోయి తన కడుపు కూడా పగిలిపోయి పేగులు బయటకు వచ్చినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. అక్కడ రాయబడింది అపోస్తలుల కార్యములో. అంత ఎత్తు నుంచి పడిపోయి పేగులు బయటకు వచ్చి కడుపు అంత పగిలిపోయి అంత భయంకరంగా చనిపోయాడు యోధా ఇస్కరియోతు. ఎందుకంటే దేవుని పక్కన తిరుగుతూ కూడా, ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట అండి మనతో మాట్లాడుతున్నాడంటే, మనం దేవుని పక్కకు తిరుగుతూ కూడా దేవుని మోసం చేసే వారికి ఉండకూడదు. మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడిని మోసం చేసే వారికి ఉంటున్నామా? ఇవన్నీ చాలా విషయాలు మనం విన్నాం. అననీయ సప్పిరి గురించి విన్నాం, ఇస్కరియోతు యోధా గురించి విన్నాం, యెరొబాము గురించి, యెరొబాము భార్య గురించి విన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. దేవుడిని మోసం చేసిన వాళ్ళు, ఓ దొంగగా ఉన్నవాళ్ళు, ద్రోహిగా ఉన్నవాడు, దేవుణ్ణి మోసం చేసిన వారు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు అనేది మనం గమనించినట్టయితే ఈరోజు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? నా హృదయం ఎలా ఉంది? నేను దేవుడిని మోసం చేసేవాడిగా ఉన్నానా, లేదా దేవుని ప్రవక్తలు మోసం చేసేవాడిగా ఉన్నానా? నా హృదయంలో ఏ లోపం ఉంది అని గమనించినట్టయితే మన హృదయాలు మనం సరిచేసుకోవాలి. ఎందుకు ఈరోజు మాట్లాడుతుంటే యోధా ఇస్కరియోతు వలె ఎవరు ఉండకూడదు, యెరొబాము భార్య యెరొబాము వలె ఉండకూడదు, అననీయ సప్పిర వలె ఎవరు ఉండకూడదు. కాబట్టి మీ మనస్సులు మార్చుకొని మీకు దేవునికి ఇష్టమైన వారిగా ఉండండి, మీ పాప జీవితాలు విడిచిపెట్టండి అని దాని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోధా ఇస్కరియోతు గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనము అలాంటి మనస్తత్వంతో ఉండకుండా మన జీవితాలు మార్చుకొని మన మనస్సులు మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యం గమనించినట్టయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతుల ఊటుకు ఆపేక్షించువారు అవివేకయుక్తములు హానికరములైన దురాశలను పడుదురు. అట్టివి మనుషులకు
ఉమ్. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ ఇది కూడా నాకు తెలిసి ఇస్కరియోతు యోధ గురించి మాట్లాడుతున్నట్టుగా గమనించాలి. ఎందుకంటే ధనాశ పరులు ఎలా ఉంటారంటే ధనవంతుల గుట్టుకు అపేక్షించేవారంట శోధనలో పడతారంట, ఉరిలో పడతారు, అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడతారంట. అటు ఈ మనుషులను నష్టంలోనికి నాశనంలోకి ముంచివేస్తాయంట. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. విశ్వాసం తొలగిపోయాడు. ఇస్కరియోతు యోధ కూడా అలాంటి వాడే. విశ్వాసం తొలగిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి తమ్మును తామే పొడుచుకొని తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అంటది. దాన్ని ఆశించి తమ సంపాదించాలని దేవుడిని దూరం చేసుకుని పోయేవాళ్ళు, దేవుడిని దూరం చేసుకుని విశ్వాసం తొలగిపోయిన వాళ్ళు ఏమాత్రం సంపాదించుకోలేరు. వాళ్ళొక సంపాదించుకున్నది వ్యర్థంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనం కూడా ధనం మీద ఆలోచన పెట్టకుండా దేవుడి మీద ఆలోచన పెట్టినట్టయితే, ఎందుకంటే దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి, ఆయన బిడ్డలను ఎక్కడ సిగ్గుపరిచే దేవుడు కాదు. మనకి ఏది కావాలో ఎప్పుడు కావాలో ఇస్తాడు కాబట్టి ఆయన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం వ్యర్థపరుచుకోకుండా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన కోసము యుక్త కాలంలో వచ్చి లోకానికి దిగి వచ్చి ఎవరి కాలంలో లోకానికి దిగి వచ్చి మన కోసం ప్రాణం అర్పించాడు. పాపులుగా మనం ఉండగానే ఆయనకు మన కోసం ప్రాణం అర్పించినట్టుగా రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి మనం పాపులుగా ఉండగానే దేవుడు మన కోసం ప్రాణం అర్పించాడు. కాబట్టి మనలో ఇంకా ఆ రక్తంతో మనం కడగబడి, యేసు రక్తంతో కడగబడి, ప్రభా మేము మాలో ఉన్న పాపాలు ఇంకా మేము మాలో ఏ మోసం ఉందా, లేకపోతే ఇంకా ఏ లోపం ఉంది మా హృదయాల్లో, అవన్నీ మేము తీసివేసుకుంటాం ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన జీవితాలు బాగు చేసేవాడిగా ఉన్నాడు. రెండో దొంగ గురించి మనం చూస్తాం కదా. రెండవ దొంగ శిలువ మీద రెండవ దొంగ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? అటు దొంగే రకరకాల మోసాలు చేసి ఉంటాడు, రకరకాల హత్యలు చేసి ఉంటాడు, దొంగతనాలు చేశాడు. అయినా కానీ రెండో దొంగ ఎలా ఉన్నాడంటే శిలువ మీద ఎక్కిన తర్వాత ఆ యేసు ప్రభువుని చూసిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. మొదటి దొంగ అయితే మార్చుకోలేదు, కానీ రెండో దొంగ మార్చుకొని ఆయన దొంగతనం అనేది అది మంచిది కాదని, మనం చేసింది నేరమని పాపమని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అతన్ని ఆ పాపాన్ని క్షమించేసి ప్రభు ఆయన వెంటనే ఆయన రాజ్యంలో చేర్చుకున్నట్టుగా మనం దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి దొంగల్ని మార్చడానికి, మోసగాళ్ళను మార్చడానికి, వాళ్ళని పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చినని తిమోతి రాసిన పత్రికలో దేవుడి వాక్యం మాట్లాడుతుంటాయి. కాబట్టి మనం పాపులుగా ఉన్నాం కాబట్టి మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనలో ఇంకా ఏది ఉంది అవన్నీ కూడా మనం సరి చేసుకొని మన జీవితాన్ని ఆయనకు అప్పగించే వారిగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని మనం కూడా మన జీవితాన్ని మార్చుకొని మన కోసం యేసు ప్రభు మరణించాడు కాబట్టి, ప్రభా నా కోసం మరణించావు నాయన, నీ పాపలు ఉన్నాను, ఇంకా నా పాపాన్ని కడుగు ప్రభా అని దేవుని దగ్గర రోజు రోజుకి మనం ఒక్కొక్కటి విడిచిపెట్టినట్టయితే మనం ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటాడు, ఆయన అంగీకరిస్తాడు, ఆయన రాజ్యంలో మనకు చోటు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం విందాం, హృదయంలో తీసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రమునైనా ఈరోజు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా అయా మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమునైనా. ఇదిగో యోధ ఇస్కరియోతు ప్రభా, ఇదిగో తండ్రి అయ్యా మీ పక్కన ఉంటూనే ప్రభా, మీతో తిరుగుతూనే ప్రభా, ఇదిగో తండ్రి